తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు బ్యాడ్ టైం నడుస్తోందా? ఏం చేసినా అంతా రివర్స్ అవుతోందా? తనకు సంబంధం లేని వ్యవహారంలో సైతం అబాసు పాలవుతున్నారా? జాతకరీత్యా మరో 2 నెలలు పీసీసీకి గడ్డు కాలమేనా? హస్తం అధినేత తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? తెలంగాణ పీసీసీ చీఫ్ ఈ మధ్య ఏ పని పెట్టుకున్నా ముందుకు జరగటం లేదంట. పైపెచ్చు ఆ పని వల్ల విమర్శల పాలవుతున్నారట. ఇదేదో ఇప్పటి ముచ్చట కాదంట. పీసీసీ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మహేష్ కుమార్ గౌడ్కు గడ్డు కాలం నడుస్తోందని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు వాళ్ళు. ఊహించని విధంగా ఈ మధ్య పీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా మీడియాలో వరుసగా నెగిటివ్ స్టోరీలు వస్తున్నాయంట. ఇలా వరుసగా తనను టార్గెట్ చేస్తూ ఎందుకు వ్యతిరేక కథనాలు రాస్తున్నారో ఆయనకు అర్థం కాక సతమతమవుతున్నారట. దీనికి తోడు కామారెడ్డి కాంగ్రెస్ కేంద్రంగా చంద్రశేఖర్ రెడ్డి, షబీర్ అలీ వివాదం అటూ ఇటూ తిరిగి చివరకు పీసీసీ మెడకు చుట్టుకుంది. డబ్బులు తీసుకుని మహేష్ గౌడ్ పార్టీ పదవులు ఇస్తారని సీనియర్ నేత షబీర్ అలీ మాట్లాడినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చివరకు షబీర్ అలీకు షోకాజ్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్లింది. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారటంతో ఎక్కువగా దైవాన్ని నమ్మే పీసీసీ అధ్యక్షుడు ఎందుకైనా మంచిదని జ్యోతిష్యుణ్ణి కలిశారంట. జాతక రీత్యా మరో 2 నెలలు బ్యాడ్ టైం తప్పదని తెలుసుకున్నారంట. దీంతో పీసీసీ చీఫ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప దాదాపు అన్ని కార్యక్రమాల్ని 2 నెలలు వాయిదా వేసినట్లు సమాచారం. 2 నెలల తర్వాతైనా మహేష్ గౌడ్ కు మంచి రోజులు వస్తాయా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.